రమేష్, నేను అటు ఇటు నడిచి నడిచి నా కాళ్ళని నొత్తానేరా. సప్పుడు చేయక ఓ కారు కొందా అని చూస్తానా. మంచి పని చేస్తానవరా కొను. ఇద్దరికి ఎక్కడికి వస్తుంది. నాకు కూడా ఉన్నింట్లో ఉండి ఉండి ఇసుగుడు కుడుతాందిరా. నేను కూడా మళ్ళీ కొత్త ఇల్లు కొందాం అనుకుంటానా. మరి నువ్వు కొత్త ఇల్లు కొన్నాక నన్ను ఇంట్లోకి రానిస్తావా? లేకుంటే ఈడెందుకు దండగాని దర్వాజా కానీ నిలబెడతావా? అరే మామ, నువ్వు నా గుండెకాయరా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా. నిన్నెందుకు దర్వాజా కాడ ఆపుతారా? నా గుండెలున్న 4 గదులే నీయి. ఆ ఇల్లు లెక్కనారా? నువ్వే తీసుకో, అలా నువ్వే ఉండు. అద్దంటనారా నిన్ను? అబ్బా రమేష్, ఈ మాటతో నాకు ₹1,00,00,000 దొరికినంత సంబరం అయిందిరా. గందుకే అంటారా, వాస్తు లేకున్నా మంచిదే గాని దోస్తుండాలని. दोस्त मेरा दोस्त तू है मेरी जान మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. కోపం ఎక్కువ కానీ తెలివి తక్కువ. ఏందిరా గట్లా అంటావు? ఏదో మూకల మూక వచ్చిందిరా. నువ్వు పీలై పాలు వంగినట్టు వంగని ఊకే నీళ్లు తాగి తాగి నోరంతా సప్పబడుతుందిరా. అయితే ఒక పని చేయరా, ఇంత ఉప్పేసుకో, బరాబర్ అవుతుంది. ఉప్పు కాదురా నప్పతట్లోడా. ఓ కోటర్ ఎత్తేనే మీటర్ నిలవయ్యేటట్టున్నది, లేకుంటే నెరువయ్యేటట్టున్నది పానం. ఓ కోటర్ తీసుకో, 0.90 గుద్దుదాం. నువ్వు గుద్దుతామంటే నేను అద్దంటానారా, కానీ నా దగ్గర పైసలు ఏడున్నాయిరా? జేబులా గాలి తప్ప పావుల పైసలు లేదు. దమ్మిడి లేకున్నా దార్కారి మాటలు మాట్లాడతావేమరా? కోటర్ కొనమంటేనే కొంగ మెడలు ఎత్తన్నావు. నువ్వు కారు కొంటా అని నా ముంగటి నేతులు కొడతానవారా? ఓ నువ్వేమో సంసారి అయినట్టు చిల్లర లేకున్నా గానీ సిపాయి మాటలు మాట్లాడలేరా? రాక మీసాలు అత్తేనట నిమ్మకాయలు లేపో నిలబెడతా అన్నాడట వెనకటికి నీయాసంటాడు. బిల్ల లేదు గాని ఇల్లు కొంటా అని మాట్లాడలేరా? ఇద్దరమే ఉన్నాం కానీ తీరా గంటకు తగ్గ పొంతా అన్నట్టు. ఎవడన్నా చూస్తే ఇజ్జతవుతుంది పండగ పూట. అగో ఇది చెప్తాను ఫోన్ ఇప్పుడు. ఏడున్నావు? ఈయనే గద్దె మీద కూర్చున్నావు, నేను రమేష్ గారు ఇద్దరం. ఇక ఊక కూసుండేనా? ఇక రా ఇంటికి. ఎందుకే? నువ్వు అత్త చెప్తా కదా, సెల్లులో చెప్పాలనా? దా చెప్పనా? సరే అత్తను ఉండు. అరే రమేష్, ఒకసారి ఇంటికి పోయిద్దాం బారా, మా భాగ్యం రమ్మంటాను. నువ్వు పోయిరా పోరా, నేను మళ్ళా నాకు జర పని ఉన్నది. అగో నాకు తెలియని పని నీకేమున్నదిరా? మొదలు ఇంటికి పోయిద్దాంపా, అదెందుకు రమ్మంటాంది, మళ్ళా తిడుతుంది. నడ్రా, నాకు తెలియని పని ఉన్నారా నీకేమన్నా? అరే గీ కొండగట్టు కాడ కొత్త వెంచర్ వేసి ప్లాట్లు పెట్టిర్రు. నేను 4 బుక్ చేద్దాం అనుకుంటాను. నీకేమన్నా? ఏ కొండగట్టు కాడ కాదురా, నేను డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరనే 4 ఎకరాలు చూసిన. ఎకరం 20 కోట్లు అంటాడు. సప్పుడే ఒక 4 ఎకరాలు ఉన్నా అనుకో. అప్పాల్ గ్యారం చేస్తానికి దోశ అవుతుందా? సగ్నాలు చేస్తానికి సాధన అయితే లేదా? అడుగులు చేస్తానికి మనసొప్త లేదా? ఏ అప్పాలైనా చేస్తా. ఈ ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే. రావాలమ్మా రావాలి, కమ్మటి అప్పాలు చేస్తా. రావాలమ్మా రావాలి, కమ్మటి అప్పాలు చేస్తా. రావాలమ్మా రావాలి, కమ్మటి అప్పాలు చేస్తా. అప్పాలు చేస్తామ్మా. ఈ ఆఫరు సంక్రాంతి వరకే. రావాలమ్మా రావాలి, కమ్మటి అప్పాలు చేస్తా. రావాలమ్మా రావాలి, ఈ ఆఫర్ సంక్రాంతి వరకే. కమ్మటి అప్పాలు చేస్తా. రావాలమ్మా రావాలి. అప్పాలు చేస్తామ్మా, అప్పాలు చేస్తా. గారెలు చేస్తా, సకినాలు చేస్తా, బూరెలు చేస్తా. అప్పాలమ్మా అప్పాలు. ఓ అయ్యో ఇకరా, ఓ అవ్వా, ఏం చెయ్యాలి? చేసేటోళ్ళు ఎవ్వలేరు, జర అప్పాలు చేసేవా అయ్యా? చేస్తానికి అత్తి కాదవ్వా, సమానంతా నీది, కట్టమంతా నాది. ఏ అప్పాలు చేయమంటే ఆ అప్పాలు చేస్తా. సరే తీ బిడ్డ, నీ కట్టమే ఉంచుకోను.
కిలో గారెలు చేస్తే ఎంత ఇవ్వమంటావు? గారెలు కిలో పిండి అమ్మ 200 తీసుకుంటా. 200 ఏమన్నా తక్కువ తీసుకో బిడ్డ. అబ్బా తక్కువ ఎందుకమ్మా, పిండి కలిపిన కానించలే ఒత్తుడు కాల్చుడు అన్ని నేనే చేస్తా. నీకేం కట్టం రానియ్యా, గంత కట్టానికి గీంతననియ్యవా అమ్మ? సరే బిడ్డ ఇత్తగాని అప్పాలైతే మంచిగా చేయి. బా అప్పాలు చేస్తామమ్మా, అప్పాలు చేస్తా, అప్పాలు చేస్తామమ్మా, అప్పాలు చేస్తా. కిలో పిండికి 200 రూపాయలు. తింటా ఇరిచిపెట్టరు, ఏ అప్పాలైనా చేస్తా, కమ్మగా చేస్తా. రావాలమ్మా రావాలి. అప్పాలు చేస్తామమ్మా, అప్పాలు చేస్తా. కిలో పిండికి 200 రూపాయలు. తింటే ఇరిచిపెట్టరు, రావాలమ్మా రావాలి. అప్పాలు చేస్తా. ఓ అప్పాల బావా ఇద్దా. అలాగే. ఏమని పిలిచినావు? ఓ అప్పాలు చేసినాయనే ఇక రా అని పిలిచిన. చెప్పు, ఏం అప్పాలు చేయాలి? గారప్పలు చేయాలి. మరి మంచిగా ఒత్తుతావా? మంచిగా ఒత్తుతావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచి కొత్తుడంటే ఓటి మీద ఓటేసి ఒత్తుతావా లేకుంటే ఒక్కదాన్ని ఒత్తుతావా? ఓటి మీద ఓటేసిరద్దు, ఒక్కదాన్ని ఒత్తురద్దు. నేను పోతా. ఓ అప్పల బావా, ఓ అప్పల బావా పిలువంగా పేండు. అప్పా కిలోకు 200. సమానం మీది, కష్టం నాది, కమ్మగా ఎత్తా. ఓ అన్న, మీకు పండుగకు అప్పాలు చేయన్నా? ఏంది అప్పాలు చేస్తావా మాకు? నువ్వు ఎట్లా కనిపిస్తాను మేము నీకు? మొగళ్ళ లెక్కనే కనిపిస్తారు. అరే నీ మాటలల్లా శృతి పెరుగుతాంది, మతి తప్పుతావు. మరి చెప్పుతానా, మేము నీ దగ్గర అప్పాలు చేయించుకుంటాం అనుకుంటానవా? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగినట్టు అదైతే ఏంది? అప్పాలు చేసుకుంటారా అని అడిగినా గంతే, దానికే ఉలిక్కి పడతారేంది? అరే మళ్ళా నువ్వు గట్లనంటానవేంద్రా? ఈ ఊళ్ళో మా రేంజ్ ఏందో గంజి దాగి నీకేమేరకరా? మాకు అప్పాలు కావాలంటే సర్పంచ్ వచ్చి సకినాలు ఇచ్చిపోతాడు, మంత్రి వచ్చి మడుగులు ఇచ్చిపోతాడు, కలెక్టర్ వచ్చి కర్జలు ఇచ్చిపోతాడు, లాయర్ వచ్చి లడ్డూలు ఇచ్చిపోతాడు. ఎరికేనా? ఎరికేనా? అయితే నేను గ్యారపలు చేసి పారి. అరే అప్పాలుగా ఇక నీకు తిప్పలు మొదలైనట్టేరా. అరే రమేష్, మన ఎస్ఐకి ఫోన్ చేసి అంబులెన్స్ పంపనరా, అంబులెన్స్ పంపనరా. ఇప్పుడే పంపమంటావు. ఎస్ఐకి ఫోన్ చేస్తే పోలీస్ జీప్ వస్తుంది కానీ అంబులెన్స్ ఎందుకు వస్తుంది? మా ఎస్ఐ వాళ్ళ పోలీస్ జీబుల ఇంజిన్ ఆయిల్ అయిపోయిందట, వాళ్ళు అంబులెన్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు నేను నీ తలకాయ వలగొడతా, అదే అంబులెన్స్ లో నిన్ను ఎక్కిచ్చి దవకాల దింపంట. చేసినవారా రమేష్ ఫోను? మనోడు సెల్లు పక్కకు పెట్టినట్టున్నాడు, ఎత్తుతలేడు. నేను పోయి తీసుకొని రావన్నా. ఇయ్యాల ఈ లడ్డొత్తినట్టొత్తి గుడ్డంతా చేద్దాం, గుడ్డంతా చేద్దాం. అబ్బా అద్దన్న అద్దే, మీ గురించి తెరగా అడిగిన పోలీసులు దాకా పోయి నా బతుకును ఆగం చేయకురన్నా. మీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. అరే ఈ తెలివి మరి ముందుగా ఎడిపోయిందిరా. ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్చుకోరా. ఇట్లయితే నువ్వు ఎట్లా బతుకుతావురా? అంటే మీ ముఖాలు చూస్తే సుఖానికి మరిగినట్టు కనిపించిందన్న. అప్పాలు సాధనదో లేదో అని అడిగినా గంతే. రే వీడు మళ్ళా గట్లనే అంటాడేమరా. ఈసారి ఎస్ఐ కాదు, చక్కగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి పిలిపిత్తట్లాగు. అబ్బా అద్దన్న, నన్ను ఇట్లా బతకనీరి, మీకు దండం పెడతా. ఎమ్మెల్యే వద్దు ఏమద్దు, నేను పోతా. గట్లా భయం ఉండాలి మనం అంటే. దెబ్బకు లోపలి వైర్లన్నీ కాలినట్టున్నాయి రా వాని. అవునరా, ఆయన పానం జారి పాదంలోకి రావచ్చు. ఇక జలమానం మన జోలికి రాడు. పారా పోదాం. ఇంకోసారి అప్పాలే అప్పాలే అనొస్తాడు. నోట్లయితే కరుగుతాయట, తిరుగుతాయట. ఏ మామూలుగా ఎత్తాడో ఏమో ఈడు. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు తిరుక్కుంటూనే ఉంటాడు. ఇంటికి పోవాలి, పెళ్ళానికి ఇంత పనాసరు కావాలని లేనే లేదు నా మొగానికి.
ఆ మరి పండుగ పూట ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ మంది సోపతి పట్టుకుడు తిరుగుడు ఈ తిరుగుడు కాలబడిపోను ఏందే ఎందుకు పిలిచినావు నన్ను? ఇక చేతిలో ఫోన్ ఉన్నాయి కానీ దెబ్బకోసారి ఫోన్ చేస్తావేంది? ఇగో గిట్ల అక్కరాని మాటలు మాట్లాడినావు అనుకో చక్కెర బుక్కిచ్చి కొడతా చెప్తాన్నా. ఏం పని చేస్తానా వాడా బాతకానాలు కొట్టుకుంటా మూతవారి తిరుగుడు తిరుగుతాను నీకు తోక ఇగో ఈక ఏయ్, నన్నేమో నన్ను పడతా గాని బానే ఉన్నా అంటే లోటు అనుకొని చంపుతా. ఏందే ఎరిగిట్లా లేచిందా? పర్ర మాటలు మాట్లాడతాను. నా గురించి మీరు లొల్లి పెట్టుకోకుర్రా కమల్. నాదేమున్నది, దోస్తుగాడంటేనే పప్పు చారులా కల్జమా కసంటోడు. అక్కరెళ్ళు ఇంకా తీసి పక్కకు పెట్టుడే. అదే ఆలుమొగలంటే కౌసు కూరలా కొత్తిమీర లెక్క. మీరు కలిసి ఉంటేనే రుచి. ఏ గవ్వాని లేవురా. ఈస్టార్ వేస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్. ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ గంతే. మీ షిప్పును పట్టుకొని గుప్పిత్తు మీరుగా అనుకున్నారు సాయతగాలని సంకలు గుద్దుకుంటారా? పండుగ వస్తాంది ఇంటికాడ ఏమైనా పని ఉంటుందని ఆలోచన ఉన్నదా మీకు? ఉన్నది కాబట్టే నువ్వు ఫోన్ చేసుడుతోనే పట్టుకున్న మునిగి సిటుక్కున్నది ఏం లేవు. లేకుంటే మేము వస్తామా? సత్తాండ అన్న ముత్తంతా కదలం గాని ఎందుకు పిలిచిన చెప్పు. గా సప్నికి 500 ఇవ్వాలి పైసలు పంపు అని ఊక ఫోన్ చేసి చంపుతాంది. ఇగో కొండపై ఇచ్చిరాపో. ఏంది? నేను పోయి పైసలు ఇచ్చిరా అన్నా? ఓ మై మహాత్మా గాంధీ, ఏంది నాకు ఈ పని? భాగ్యం, నీ కంటికి నేను ఎట్లా కనబడతాను? నేను పోయి పైసలు ఇచ్చొచ్చుడేందే? ఆ నీ తలకాయలు ఏమన్నా బొంత పురుగు వచ్చిందా? అంత పంత పంత చేస్తావు. ఈ పైసలు ఇచ్చిరమ్మంటే నీ పానాలు ఇచ్చిరమ్మన్నట్టు గాయగత్తరైతాను ఏంది? మరి లేకపోతే ఏంది అదనే? మొల్లికాయ చేసే పనులు చెప్తే జల్లు అనదా మాకు పానం? మేమేంది మా లెవెలేంది ఊళ్ళే? ఇంట్లోకి బియ్యం లేవు గాని లక్షాధికారితో బియ్యం కావాలన్నట వెనకటికి మీ అసంటోడే. పాతారు ఉండదు గాని బాగానే సుతారు మంటలత్తే ఎందుకు మీకు? అప్పుకు పోతే ఎవడు మిమ్మల్ని ఆకిట్లో కూడా అడుగు పెట్టనియ్యాడు. నేనెందుకు అప్పుకు పోతానే? నేను దలుచుకుంటే ఊరును కొని ఉయ్యాలుగుతా. ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. ఏందనుకుంటాను నా గురించి? అంతేనా? ఊరు నద్దు దుకాణంలో వెక్కిలని తుప్పు పాకెట్ కొనుక్కరాపో. ఏది పోయి కొనుక్కరాపో. దే పైసలు పట్టుకత్తా, నా దగ్గర లేవు. ఉప్పు పాకెట్కి పైసలు లేవు గాని ఊరును కొంటావా? కదేదో సామెత ఉండే తువ్వాలకు దిక్కులేదు కానీ తులం బంగారం కొంటా అనేట నీయాసంటాడు. ఎందుకు నీకు గిన్ని నీళ్ళు ఓకిళ్ళు? నిలువోకిల్లు కాదే, నేను ఎప్పటికైనా సాధిస్తాన్న ధైర్యం, పట్టుదల. కళలు కనాలే గాని పగటి కళ్ళలు కనద్దు, అర్థమైందా? గవర్ని కావాలంటే ముదుగాలు పని చేయాలి. గిసోడి మాటలు కాదు గాని ముదుగాలు కొండపోయి పైసలు ఇచ్చిరాపో. అటా జల్ది పోయి ఇచ్చిరాపో. ఏందిరా గట్ల ఇజ్జత్ తీసిపోయింది? ఆమె కండ్లకు మనం తుమ్మ ముళ్ళ లెక్క కనబడతారా మారా? ఏ గదాని మాటలేం పట్టించుకోకరా, మన పని మనది. పా గీ బాట ఇచ్చేద్దాం పన్నాడు. మనం గిసోంటి పనులు చేసుడేంద్రా? అరే ఏనుగు కూడా ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తాకుతాయిరా, గవని మనం పట్టించుకోవద్దు. పన్నాడు. సప్నాదనే, ఓ సప్నాదనే, ఉన్నావా? ఉన్నా. ఇగో నీకు 500 ఇవ్వాలట కదా, నీకు ఇచ్చిరమ్మన్నది మా భాగ్యం. గిప్పుడు వచ్చిండ్రా? గిప్పటిదాకా ఏం చేసిండు? సంక్రాంతి పండగకి సామాన్ తెచ్చుకోవద్దా ఇంట్లోకు? నిన్ను తెచ్చుకోగా మేమన్నా అద్దనవా? ఏమో మమ్మల్ని కడతాను. పైసలు ఏంది ఎట్లా తెచ్చుకుంటారా మైసిగా? ఇంట్లో సామాన్ పట్టుకొద్దామని ఇవ్వండి, మీరేమో గిప్పుడు వచ్చి తప్పు తీస్తారా నాది? అసలు ఈ ఊరోళ్ళంతా ఏమనుకుంటారా మన గురించి రమేష్? మీరు అట్టి గాయదోలు అనుకుంటారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు గిట్లనే మమ్మల్ని తీసి పారేసిన చూడుర్రి, ఇంకొన్ని రోజులకు మీ కళ్ళ ముందట కార్లు వేసుకొని తిరుగుతాం. ఆశకు హద్దు ఉండాలి. ఇక నోట్ల దాకా వచ్చింది కానీ అద్దుతి. ఏంది సప్నక్క గట్లా అంటున్నావు? మమ్ములను కంకి పొట్టు తీసి పారేసినట్టు వారెత్తాను నీ మాటలతోని. అనకపోతే ఏంది మరి? రూపాయి పని చేయరు కానీ సిపాయి మాటలు ఎందుకు మీకు? ఏదో ఉన్నంత బతకక కార్లు గీర్లని మాట్లాడుతున్నారు. కార్లు కానీ ముఖమేనా మీది? అంటే మా ముఖాలు చూస్తా అంటే దండ మీద ఎండేసిన బండ్లు తీసుకుపోయి సెకండ్ హ్యాండ్ కిందికి అమ్ముకునేట వాళ్ళ లెక్క కనబడుతుందా వాదినే? వాళ్ళన్న నయ్యం పొట్టకూటి కోసం కట్టపడుతున్నారు. మీకు అది కూడా లేదు కదా. పని చేయరు పాడ చేయరు, మీరెందుకు బతికి భూమికి బరువు. గీమేంది వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుంది? అసలు గీమేవాళ్ళు తినుడు తిరుగుడు తప్ప రూపాయి లాభం ఉందా మీతోని? ఇంకా మాట్లాడుతాను చూడు. ఓరి వారి
ఆమె గన్ని మాటలు మాట్లాడుతా అంటే బొమ్మ లెక్క నిలబడి చూస్తాను ఏంద్రా ఇంకా వెనక చేతులు పెట్టుకొని మనం అంటే ఏందో చూపిస్తాం రా టైం వచ్చినప్పుడు. మీ బొమ్మతో చూపిస్తారు మీతోనేమైతుంది పో. అమ్మా ఓ అమ్మా వాళ్ళను గన్ని మాట్లాడతాను నువ్వేలమ్మా. అనకపోతే ఏంది వాళ్ళేమన్నా తురుముగాల రూపాయికి పని చేయని గుంజుగాళ్ళు. అవునా మరి అప్పుడేమో సర్పంచ్ సకినాలు తెస్తాడు, మంత్రి మడుగులు తెస్తాడు, లాయర్ లడ్డూలు తెస్తాడని చెప్పారు. ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు చెప్తారు, వాళ్ళే చెప్పారు. ఏ అలాంటి ఏతల పుంజులు పని చేయక ఏం చేయక అందరితోనే అన్ని ఏతలు చెప్పుకుంటా తిరుగుతారు. నువ్వు గాల మాటలు నమ్మినావా? అమ్మ పందొంగ బాడకల్లారా ఎట్లా బేరిచ్చిరని ఎదురు కొట్టుకుంటా అత్త నాకు అప్పలేదంటే వస్తుందా. వీళ్ళంతా మనల్ని తీసి పరిచినట్టు మాట్లాడతారా. వీళ్ళకు మనం ఏందో చూపెట్టాలి. అరే గాశారం మంచిగా లేనప్పుడు లేచినోడు లేవనోడు గట్లనే మాట్లాడతాడు రా మన గురించి. అన్నా ఓ అన్న జర ఆగరాదే. ఏంద్రా అప్పాలు? నువ్వేంద్రా నిన్ను అప్పుడే పొమ్మన్నాం కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? అంటే అప్పుడు ఎమ్మెల్యేకో ఎస్ఐకో ఫోన్ చేస్తారా కదా మీరు, ఒకసారి ఫోన్ చేయరే, కొద్దిగా పని ఉంది మాట్లాడాలి. వాళ్ళు ఇప్పుడు పని మీద ఉంటారా అప్ప, చేయొద్దు గాని పో. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? మీరు ఫోన్ చేస్తే ఎత్తారా అన్న? ఎత్తుతారు, ఒకసారి చెయ్యి. మీ విలువ మీకు తెలుస్తలేదన్నా. అరే మంచిగా చెప్పినప్పుడు ఈయన మేం పిలిపిస్తే 100 మంది వచ్చి నిన్ను ఈయన్నే బొంద పెడతారు మరి. పిలువురా ఏ పిలువురా, మీరు వెళ్తే 100 మంది వస్తారా? ఈతలు పాడుకోవాలారా? ఎవడత్తారా మీకు? రేయ్ మాటలు మంచిగా రాని, లేకపోతే ఇటుకెళ్ళి పోనీయా. పోనీయరారా పోనీయరా. ఏం చేస్తారా? నువ్వేం చేస్తావురా? ఆహా నువ్వేం చేస్తావురా? ఎవరెత్తారా మీరు? ఏయ్, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? వెళ్తే ఎవరెత్తారా? రా, బొచ్చెడు మంది వస్తారు. ఈతలు పాడుకోవాలరా? ఎవరైనా ఆగురి, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నువ్వెవలవ్వా? వీరు నీకేమైతారు? అవైనా నా మొగడు. ఛీ! ఎందుకు చేసుకున్నావు బిడ్డ ఈ ఈతల గుంజు గాని? వట్టిగా బతుకు నాశనం చేసుకున్నావు. ఇల్లు ఊళ్ళాక సిమెంట్ ఊస్తే ఏం లాభం ఉన్నది? ఇంతకు నువ్వెవరు? వీళ్ళు నిన్నేమన్నారు? నేను ఊరూరు తిరిగి అప్పాలు చేసి పైసలు తీసుకున్నా బిడ్డ. తెలివక ఈ ఈతలను మందలిచ్చిన. నాకు సర్పంచ్ అత్తాడు, ఎస్ఐ అత్తాడు, మంత్రి అత్తని బెదిరించిన బిడ్డ ఈ గుంజిగాళ్ళు. అరే ఎక్కువ మాట్లాడతాను, ఈయన్నేస్తాం మరి. ఏంట్రా వేసేది నా నూనెలు అప్పాలు? ఇంకోసారి ఏతులు కొట్టిరనుకో అప్పాలను కాదు మిమ్ములను కాల్తా నూనెలేసి. ఏంది మీకు బల్పా? ఎందుకు ఇట్లా చేస్తారు? అడ్డమైన వాళ్ళు అందరితో టన్నులు తిండే ఆఖరికి కప్పాలని చూడండి. ఇంకా సిగ్గు లేక ఎద్దు లేక నిలబడి చూస్తారా? ఎందుకు బతుకుతారు ఈ బతుకు? ఆ బాయిలతో సాగుపోరు బడాడుకొని. ఆడు పెద్ద మనిషి అని ఊకున్నాం, లేకుంటే ఈయన ఎత్తేసి కొట్టేటోళ్ళం ఎరికేనా అదినే. అరే మళ్ళా కదే మాట మాట్లాడతారేంద్రా? అత్తు నాగరే. హాయ్ ఫ్రెండ్స్, మా తెలంగాణ ముచ్చట్లు ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట అయితే గట్టి కొట్టరే. ఈ సంక్రాంతికి అప్పాలు, చెగ్నేలు, గ్యారెలు, మడుగులు ఇవన్నీ చేసుకుని మంచిగా తినోరి. ఒకవేళ మీకు ఎక్కువ అయితే మా పంపియరి. అట్లనే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఊరోళ్ళందరూ జోరుగా చేసుకోరు సంక్రాంతి పండుగ. ఇట్లాంటి ఏతులోనైతే నమ్ముకోకూర్రి అమ్మతోడు